వందలు, మనిషికి 400, మనిషికి 500 వేసుకొని కరెంటు పోలు తెప్పించుకున్నాం. మనిషికి 200 వేపించుకొని బజార్న పైపులు, నీళ్ళ పైపులు, వాటర్ పైపులు కొనుక్కొచ్చుకొని ఆడవాళ్ళం మగవాళ్ళం తీసుకొచ్చుకొని గడ్డపారతో దొబ్బుకుంటా సోలార్ మనిషికి 1200 రూపాయలు వేసుకొని బజార్కి ఒక్క సోలార్ పెట్టుకున్నాం. ఇవాళ వచ్చి మా కడుపులో మంట పెట్టారు. మేము ఇంత ఇదిగా బతుకుతాం అనుకో, ఇట్లా కోలిపోతామని మేము అనుకోలే. ఈ ప్రభుత్వం మమ్మల్ని ఇట్లా 3 మంత్రులు కలిసి మమ్మల్ని ఇట్లా బొందలో పెట్టారని మేము నిద్రపోతాం. ఇంతవరకు నిన్నటి నుంచి మేము ఏడ్చుకుంటా మంచినీళ్ళు కాదు దాక్కుంటున్నాం. ఈ రోజు వరకు కాదు ఇంతవరకు రాలా. వాళ్ళ ఇళ్ళో వచ్చి ఊళ్ళోకి వచ్చి చనిపోతున్నారు కానీ పట్టణ అన్నం పెట్టిన వాళ్ళు లేరు, గెలాసిన మంత్రులు ఇచ్చిన వాళ్ళు లేరు, మాకు అన్నదానం చేసిన వాళ్ళు కాదు లేరు. 3 మంత్రులు మా ఓటు లేవా? మాకు హక్కు లేదా? మేము వేయలేదా ఓటు? ఎవడికో ఒకడికైతే వేసినాగా, వాడికే కాదు ఈడికే కాదు ఎవడికో ఒకడికి మా ఓటు అయితే పడ్డదుగా. మేము ఓటు అయిపోకుండా కదా. మమ్మల్ని ఎందుకు ఇంత అన్యాయంగా బలి చేయాలా? ఖాళీ జాతర చేయరా అని వచ్చి ఒక్కరోజు మాకు ఛాన్స్ ఇవ్వచ్చు కదా. అర్ధాంతరంగా వచ్చి మీద పడితే మేమేం చేసాం? మాకేం ఇయ్యలేదు, మాకు నోటీసులు ఇవ్వలేదు, మాకు చెప్పలేదు, అసలు మాకు చెప్పలేదు. అడిగినా మేము అడిగితే మీ నాయకులు మీకు చెప్పలేదా? మీ నాయకులకు ఇచ్చిన మేము అన్నారు. మాకు నాయకులు చెప్పలేదు, ఎవరు చెప్పలేదన్నా. అప్పుడు చెప్పారా చెప్పలేదా మాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్పడుతున్నారు, మేము వింటాం మీ మాట. ఆగండి, మేము చదువుకుంటాం అన్నా కానీ చెప్పడగొట్టారు. మీరు వాళ్ళకి చెప్పారు, వాళ్ళు మాకు చెప్పలేదు, మాకు తెలియదు, మేము చదువుకోలేదు. ఇప్పుడు మీరు వచ్చి చెప్పారు కదా, మేము ఖాళీ చేసుకుంటాం, మా సామాన్లు అవి ఖరాబ్ కాకోకుండా చదువుకుంటాం. మేము ఇంకోసారి కాకపోతే ఇంకోసారి అయినా వేసుకుంటాం. రోడ్ల అమ్మటైనా పందిరి వేసుకోవడానికైనా 4 రేకులు 4 కర్రలు పనికొస్తాయి కదా, పీక్కుంటామని అన్నా కానీ టపా టపా బలకొడుతూనే ఉన్నారు. ఇక అసలు ఇంకా ఆగ సమయమే ఇవ్వలేదు. 8 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు పాత గౌరవం ఉన్నప్పుడు ఏమన్నా ఇప్పుడు అప్పుడే మంచుకుంది. కూర్చోడానికి వచ్చిన పాత గౌరవం ఉన్నప్పుడు అప్పుడే ఎవరు రాలేదు. అక్కడ తవాయిలో మీరు రేపు వేసుకున్నప్పుడు వచ్చినప్పుడు ఆఫ్ చేశారు. ఇక అదే వాళ్ళు చెప్తే విన్నారు. వాళ్ళకి మాకు బాండ్ ఉంది. అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ జోలికి మనం బాగుతాం. మనం చెప్పిన మాట వాళ్ళు విన్నారు, వాళ్ళు చెప్పిన మాట మనం విన్నాం. కోర్టు ఆర్డర్ ఉందని వాళ్ళు వెళ్ళిపోయారు, తీసుకొచ్చుకున్నారు, వెళ్ళిపోయారు. అప్పుడు మమ్మల్ని ఏం చికాకు చేయలేదు. అందులో వచ్చిన పోలీసు వాళ్ళు కూడా మాకు సహకరించారు. ఈ గవర్నమెంట్ వచ్చిన ఆ రోజు మేము పోయి హక్కులకు అడ్డం పడి అట్లా బండుకొని అన్నా మమ్మల్ని అన్యాయం చేయబాకండి అన్న అంటే, అమ్మా మీరు అవతల నుంచి యువతలకు రాబాకండి, మీ అవతలే పోవు, యువతలే రావు. మీరు ఓటేసి గెలిపించుకున్నారు రేవంత్ రెడ్డి, ప్రజాపాలన చేస్తున్నారు. అసలు ఆయన వచ్చిందే కూలగొట్టాలి.